అవసరం ఉన్నది. కేసీఆర్ గారు అంటే విచిత్రం, కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో వస్తా అని ప్రకటన చేయడం విచిత్రం అనిపించింది నాకు. మీరు ఏ రోజైనా ఏదైనా ప్రకటన చేస్తే ఆ ప్రకటన యొక్క విలువలను మీరు కాపాడారా? శ్రీనివాసరెడ్డి, మీ కేసీఆర్ గారి ప్రకటనకు కట్టుబడి ఉన్నారా మీ జీవితంలో? ఎప్పుడైనా ఒక మాట చెప్తే, కేసీఆర్ గారు ఒక మాట చెప్తే మీ జీవిత రాజకీయ క్షేత్రంలో మీ జీవితం అంతా ఎక్కడైనా ఆ మాటకు కమిట్మెంట్గా కట్టుబడి ఎప్పుడైనా ఉన్నారా? మీరు కమిట్మెంట్ కట్టుబడి లేరు కాబట్టే కదా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి గవర్నమెంట్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సరే, అప్పుడు ఎట్లా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా చేయలేరు? సక్రమంగా పరిపాలన చేయలేదు. 9.5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు నేరుగా ఎప్పుడు మాట్లాడలేదు. నేరుగా డైరెక్ట్గా ప్రజా సమస్యలు ఎప్పుడు వినలేదు. హడావిడే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీ పెట్టిన తర్వాత చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంటు చాలా ఒక ప్రకటన చేసింది. ఏమని? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావండి, మీరు అసెంబ్లీకి రావాలి, మీరేమైనా సూచనలు ఉంటే మీరు అసెంబ్లీలో ఇవ్వండి, మాకేమైనా చెప్పదలుచుకుంటే మీరు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు అసెంబ్లీలో చర్చించండి, మా దృష్టికి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకురండి అని ఇంత స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రజాక్షేత్రం అంటే ప్రజలతో మాట్లాడడము, ప్రజాక్షేత్రం అంటే ప్రజా సమస్యలు విన్న తర్వాత అసెంబ్లీలో మాట్లాడడము. ఇదే కదా. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, మీరు ప్రజలతో సమస్యలు తెలుసుకోరు, మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడరు. విచిత్రం ఏంటంటే ఇది రివర్స్లో నడుస్తున్నది. ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలు పెడితే ప్రతిపక్ష నాయకుడు పద్ధతి ప్రకారం అసెంబ్లీకి అటెండ్ అవుతాడు. ఇది సిస్టమ్. కానీ ఇక్కడేం జరిగింది? ఇక్కడ విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన వస్తాడో రాడో కమ్సకమా అని ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడదాము. మీరు పేపర్లలో టీవీలలో రైతు రుణమాఫీ మీద మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు అసెంబ్లీలో ఇవన్నీ మాట్లాడరు? మీరు టీవీలలో ఎందుకు మాట్లాడతారు? పేపర్లలో ఎందుకు మాట్లాడతారు? మీరు అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. దీనికి జవాబు ముందు చెప్పండి. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అడగాలి ముఖ్యమంత్రి గారిని. ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం అడగాలంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, చర్చ చేస్తాము అని ప్రతిపక్ష నాయకుడు అప్పీల్ చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ పెడుతున్నది, మీరు రండి అని రివర్స్లో అడగాల్సి వస్తున్న పరిస్థితి ప్రతిపక్ష నాయకుడు
రాజకీయాలు తయారు చేసి పెట్టిండు తెలంగాణ రాష్ట్రంలో.